చాలా సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం జలమయమై నాశనమైంది. భూలోకం, భువర్లోకం మరియు స్వర్గలోకం నీటిలో మునిగిపోయాయి. సూర్యదేవుని కుమారుడైన వైవస్వత మనువు కృతమాల నది ఒడ్డున వేల సంవత్సరాలు తపస్సులో గడిపాడు. ఒకరోజు ఆయన స్నానం చేస్తుండగా ఆయన దోసిట్లోకి ఒక చిన్న చేప వచ్చింది. అది నన్ను రక్షించమని వేడుకుంది. మనువు దానిని ఒక కుండలో వేశాడు. కానీ అది వేగంగా పెరిగి పాత్రలు, చెరువులు దాటి సముద్రమంత పెద్దదిగా మారింది. ఆ వింతను చూసి మనువు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువువే అయి ఉండాలి అని నమస్కరించాడు. చేప రూపంలో ఉన్న విష్ణువు ఇలా అన్నాడు, మంచివారిని రక్షించడానికి నేను వచ్చాను. 7 రోజుల్లో మహాప్రళయం రాబోతోంది. ఒక పెద్ద పడవను సిద్ధం చేసి అందులో సప్తర్షులను మరియు అన్ని రకాల విత్తనాలను తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ప్రళయం వచ్చినప్పుడు నేను వస్తాను. అప్పుడు ఒక పెద్ద పాముతో పడవను నా కొమ్ముకు కట్టు అని చెప్పాడు. నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి ఆ చేప అదృశ్యమైంది. మత్స్య అవతారం ద్వారా విష్ణువు ప్రపంచాన్ని ప్రళయం నుండి రక్షించి మళ్లీ నూతన సృష్టికి పునాది వేశాడు.